హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్లోని పటాన్ చెరువు దగ్గరలో ఇందిరీషం అనే ఒక చిన్న విలేజ్ ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వచ్చాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే పాత ఒక గుడి ఉంది, దాని పక్కనే ఒక చెరువు ఉంది, ఇటు సైడ్ కూడా ఏదో చిన్న గుడి ఉంది. సో ఈరోజు మనం వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, చలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది గుడికి దిగువగా ఉండే లేక్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుడిలోకి ఎంటర్ అవబోతున్నాం. ఇది ఒక శివాలయం. ఫ్రెండ్స్, ఇప్పుడు గుడి బ్యాక్ సైడ్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ గుడి గురించి, ఈ గుడికి సంబంధించిన ధర్మకర్త పెద్దయ్య వారు అతని మాటల్లో. శ్రీ గురుభ్యో నమః. ఇది ఇంద్రేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి అతి పురాతనమైన ఈ శివాలయం 1200 సంవత్సరాల కంటే పూర్వం నుంచి కూడా ఇక్కడ ప్రతిష్ఠితంగా ఉండేది. కాలానుగుణంగా ఈ రజాకారుల హయాంలో, అంగ్రేజ్ వాళ్ళ ప్రభుత్వ హయాంలలో గుళ్ళు ధ్వంసానికి గురైనవి. ఇప్పుడు మీరు గుడి ఎంటర్ అయ్యేటప్పుడు చూసినటువంటి మొట్టమొదటి కళాతోరణం అది చాళుక్యుల నాటి నిర్మాణం. తదుపరి లోపలికి వచ్చినప్పుడు ఇంకో కళాతోరణం, అది కాకతీయుల నాటి కళాతోరణం. అయితే ఇది 2013 సంవత్సరంలో పునర్శంకుస్థాపన చేసినాం, జీర్ణోద్ధరణ గావించి. అయితే ఈ 2013 నుంచి సుమారు 7 సంవత్సరాల సమయం పట్టింది గుడి ప్రతిష్ఠ చేయడానికి. 2020లో కార్తీక మాసంలో ఈ గుడి పునర్ప్రతిష్ఠ చేసినాం. తర్వాత మీరు కుడి దిక్కు చూసేటటువంటి పెద్ద లింగం ఏదైతే ఉంటుందో అది ఇక్కడి మూల పురుషుడు. ఆయన స్వయంభూ పంచసూత్రి బ్రహ్మసూత్ర లింగం ఇది. అందుకే చాలా విశేషంగా ఉండాలని మొత్తం స్టెయిన్లెస్ స్టీల్తోని స్వామివారికి ఆచ్ఛాదన అనేది వేయడం జరిగింది. అయితే ఈ గుడి విశేషం ఏంటంటే ఇక్కడ ఎటువంటి కమిటీలు కానీ, హుండీలు కానీ, టికెట్లు కానీ అలాంటివి ఏది ఉండదు. ఓన్లీ ధర్మ ప్రచారం కోసము, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, వైదిక ధర్మాన్ని, పౌరోహిత్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇక్కడ ధర్మ ప్రచారం చేస్తూ ఈ ఆలయాన్ని నడిపిస్తున్నాం. ఈ ఆలయానికి సంబంధించిన గోశాలలు, ఉత్తర భాగంలో గోశాలలు ఉంటాయి. తర్వాత ఈ ఆలయానికి సంబంధించిన ముందు భాగంలో సప్తమాతృకలు, నాగమానసాదేవి, అంతకు పూర్వం ఉన్నటువంటి ఏకశిలా ధ్వజము ఆ కాలం నాటిది అలాగే నించొని ఉన్నది ఇప్పటికీ కూడా. కాబట్టి ఇది ఎంతో విశేషమైనటువంటి చరిత్ర కలిగినటువంటి బ్రహ్మసూత్రి పంచసూత్రి స్వయంభూ అయినటువంటి శివుడు ఇక్కడ పూర్వం నుంచే ప్రతిష్ఠితంగా ఉన్నాడు. కాబట్టి ఇది కాలానుగుణంగా ఎన్నో
ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఈ రోజు తిరిగి మళ్ళీ మనకు ప్రతిష్ట చేసుకునేటటువంటి అవకాశం ఆ సర్వేశ్వరుడు మనం కలిగించిండు. కాబట్టి ఇక్కడ మాత్రం సాంప్రదాయంగానే ఎవరు చేసుకోవాలన్నా అభిషేకాలు కానీ పూజా క్రతువులు కానీ ఏది చేయాలన్నా సాంప్రదాయ వస్త్రధారణలోనే రావాలి. అలా వచ్చిన వాళ్ళకి ఇక్కడ టికెట్లు కానీ హుండీలు కానీ ఏది ఉండదు. వాళ్ళ ఇష్టానుసారం అభిషేకాలు కానీ మెడిటేషన్ కానీ యోగాలు కానీ తర్వాత వాళ్ళు చేసే భజనలు ధర్మ ప్రచారాలు ఏదైనా సరే ఇక్కడ నిర్విరామంగా సాగుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇంద్రీశం టెంపుల్ గురించి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.